2026లో మళ్ళీ భారత్లో లాక్డౌన్ వస్తుందా? గూగుల్లో ఇండియా లాక్డౌన్ అని ఎందుకు ఒక్కసారిగా ట్రెండ్ అవుతుంది? ఇది కొత్త ప్రమాదమా లేక పాత జ్ఞాపకాలేనా? ఇది మొదటిసారి కాదు. మార్చి 24 అంటే మనకు గుర్తొచ్చేది ఒకటే, లాక్డౌన్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆ నిర్ణయం దేశాన్ని ఒక్కసారిగా ఆపేసింది. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। हिंदुस्तान को बचाने के लिए, हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। देश के हर राज्य को, हर केंद्र शासित प्रदेश को, हर जिले, हर गांव, हर कस्बे, हर गली मोहल्ले को अब लॉकडाउन किया जा रहा है। 6 సంవత్సరాల క్రితం ఇదే రోజున నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించారు. అప్పుడు ప్రపంచం మొత్తం ఒక కొత్త వైరస్ ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అదే కోవిడ్-19. ఈ వైరస్ వేగంగా వ్యాపించడంతో భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా రోడ్లు ఖాళీ అయ్యాయి. కోట్లాది వలస కార్మికులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. కార్యాలయాలు వర్క్ ఫ్రం హోమ్కు మారాయి. ఈ సంఘటనల జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మధ్యలో తాజాగా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో లాక్డౌన్ అనే శోధనలు పెరగడానికి ప్రధాన కారణం ప్రమాదం కాదు, ఈ జ్ఞాపకాలే. ముఖ్యంగా మార్చి 24 తేదీ 2020 లాక్డౌన్ వార్షికోత్సవంతో సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ శోధనలు పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలో ఉంది. 2026 ఫిబ్రవరి నాటికి చాలా తక్కువ క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. అందువల్ల తక్షణంగా లాక్డౌన్ అవసరం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో కారణం పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రత్యేకంగా ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న సంఘర్షణ. ఈ సంఘర్షణ కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులు, ఇంధన సరఫరాపై ప్రభావం ఉంటుందనే భయం ఉంది. ప్రత్యేకంగా స్ట్రీట్ ఆఫ్ హర్ముజ్ ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం. ఇక్కడ సమస్యలు వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుంది. దీనివల్లే ప్రజలు యుద్ధం వల్ల లాక్డౌన్ వస్తుందా అని వెతుకుతున్నారు. భారత ప్రభుత్వం మాత్రం ఇలాంటి పరిస్థితులపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం చమురు, గ్యాసు సరఫరాపై పెద్దగా ఆందోళన అవసరం లేదని తెలిపింది. అలాగే ప్రజలు సహజ వనరుల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ, माननीय सभापति जी, पश्चिम एशिया में चल रहे युद्ध और उससे बनी परिस्थितियों से हम सभी परिचित हैं। मैं आज संसद के उच्च सदन के सामने और देशवासियों के सामने इन विकट परिस्थितियों पर सरकार का पक्ष साझा करने के लिए उपस्थित हुआ हूं। पश्चिम एशिया में चल रहे इस युद्ध को 3 सप्ताह से अधिक का समय हो चुका है। इस युद्ध ने पूरे विश्व में गंभीर ऊर्जा संकट पैदा कर दिया है। भारत के लिए भी ये स्थिति चिंताजनक है। इस युद्ध से हमारे व्यापार के रास्ते प्रभावित हो रहे हैं। इससे पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर जैसे जरूरी सामान की रूटीन सप्लाई
प्रभावित हो रही है। गल्फ देशों में करीब ప్రపంచ సంక్షోభాల సమయంలో భారతదేశం రైతులపై భారాన్ని పడనివ్వలేదని చెప్పారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం దీర్ఘకాలం సాగితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉండొచ్చని హెచ్చరించారు. అయితే భారతదేశం ఇప్పటికే ఇంధన నిల్వలు మరియు సరఫరా వ్యవస్థలో పటిష్టంగా సిద్ధంగా ఉందని తెలిపారు. మొత్తం చూస్తే ప్రస్తుతం భారతదేశంలో మళ్లీ లాక్డౌన్ వచ్చే పరిస్థితి లేదు. కోవిడ్ పరిస్థితి అదుపులో ఉంది. యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ దేశం సిద్ధంగా ఉంది. అందువల్ల ప్రస్తుతం పెరుగుతున్న శోధనలు ప్రమాదం వల్ల కాదు, గత జ్ఞాపకాల వల్లనే.